అంతేనా 20 రోజులేనా? మంచిగా ఈసారి ఇది రెండోదా మూడోదా? మూడో అవుతా. ఇది 10కి తగ్గు. ఇది 10, 11, 12, 13 అంది నువ్వు ఇవ్వకుండా అయిపోయినావు తిన్నా. ఎట్లా ఇప్పుడు ఉన్నీళ్ళు అన్న ఉండవా? అదే వస్తే ఇచ్చేసేది. రెండు ఒకటే కలర్లు ఆ ప్యూర్ హెచ్ఎఫ్లో. పదా పట్టుకొని రా, పదా ముందు చూసిద్దాం. అదైతే ఏది నచ్చితే అదే. ఇది రెండో అయితే అనుకుంటాయో. తొలిసూరు ఏం దూడం ఇదే? తొలిసూరా ఇది పళ్ళు చూపించా. ఎందుకంటే అప్పుడే టైం అయింది దానికి. అవు 4 బళ్ళయ్యా. నేను ఏమో అనుకుంటా. ఏమందలే హే ఓకేనండి, వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఇది రైతులకు ఉపయోగపడే వీడియో. చూద్దాము ఎన్ని పాలు వస్తాయి, ఎట్లా పిండుతుందని చూస్తాము. చూడండి, మీరు అనుకుంటారు ఈ వీడియోలు ఏమో టైంపాస్ కోసమని. కాదు, రియల్ ఒరిజినల్ ఇష్టం అయితే రావాలి. శేఖర డైరీ ఫామ్, బి కొత్తకోట అన్న. మళ్ళీ అడ్రస్ చెప్పు, ధర చెప్పు, అవన్నీ వేస్ట్ మాటలు. నచ్చినా రావాలి, చూద్దాం. బిల్లు వచ్చింది అంటే 15 రోజులు బిల్లు 15 రోజులు బిల్లు కూడా వచ్చింది లేదా? అంటే అదే 10 రోజులు గట్టిగా. ఇంక వారం రోజులు అట్లా వేస్ట్ అయిపోతాయా జున్ను పాలు అంటే అది ఇది. తులసూరి కూడా 4 పళ్ళు కావాలను. శేఖర డైరీ ఫామ్. దూర్జమ్మా బుద్ధి బాగుంది. అన్ని బాగుంది. కాదులే, కట్టు కదలకుండా పాలు పాలు ఇస్తాం. రెండో ఇతకు ఎట్లా అవుతుందా? 5 కూడా ఉంది. ఏం చేస్తావు? తులసూరి 4 బళ్ళు చూద్దాం. చూశారు కదా, ఈతలా ఉన్నట్టు శాంతంగా ఉంది. బాగుంటాడు. అదే బాగానే ఉంది. అన్ని పిల్లలు ఇళ్ళు
పోయి వాళ్ళకు ఈ కింద మీద చేస్తారే వాళ్ళనే నమ్మేది వీళ్ళంతా. ఎందుకంటే ఉండేది ఉన్నట్టుగా చెప్పిస్తే నమ్మరు. ఉల్టా మాటలు కొద్దిగా ఏదో ఒకటి మళ్ళా పేరు పెడతారా. నేను నాకు అదే ఆలోచిస్తాడా. ఎట్లా తులసి 4 పళ్ళు అనుకుంటే ఎంత నిమ్మలంగా ఉంది చూడు. ఎన్ని రోజులయ్యో అవి ముందు 2 అమ్మేసినావు అంతే, మళ్ళీ లేదులే నీకు. గమ్మున ఇవి కూడా ఏడ ఇస్తావో ఇవో అట్లుంది. ఏడ ఎండలు తిరిగేది ఏడా, ఇవి వచ్చేదిలే పోయేదిలే. చూద్దాం. పది క్యారీ 95 95. అంతే, ఎవరికి ఇష్టపడి వస్తేనే. ఓ దూడకు పెట్టాలి కదా 2 లీటర్ల. అది ఆ దూడ పెట్టుకుంటే ఇది పాలు ఇంకా దానిలకు. బూటికి వేసేయా 8 ఉండాలి. ఆడ నీకు ఆడ కూడా తెలుస్తుంది కదా. ఆడేం చేసేది మేము బాగుంది తీసుకుంటాము. ఆడికి ఏంది అట్లా గుద్దుతుంది చూడ, మామూలు జూకేది కదా. చూడ ఎంత శుభ్రంగా తాగేస్తుందో. ఆడికి మీడియంగా పెడతాడు పాలు. 2, 2.5, 3 కూడా పెట్టినాయి దీన్ని ఫుల్గా. ఇంకా ఎక్కువ కసువు తింటాంది కదా, కొరుకుతా ఉంటుంది. కసువు తిని లేని. ఏయ్ ఎన్ని రోజులు? 20 రోజులు అయినా అంతే, 15-20 దినాలు. 15-20 దినాలు. ఏమి ఆటలాడుతుంది. మంచి దూడయా. దూడ 10,000 లేదా? దూడను నిలుపుకోవాలని నా బాధ. ఎవరైనా వద్దంటే ఆవు దూడ వద్దని దూడ వెళ్ళిపోతే ఇంకా నెల పెట్టాలా పాలను. ఇంకా 3 నెలలు పెట్టాలా. ఏమి ఓ సొక్క బాబు చూడు కింద పెట్టేకి బాధ లేదు. తాగు తాగు, చిన్నగా తాగు. మళ్ళీ వస్తుంది ఇది దూడ. బాగా మేపుకోవాలి 3 నెలలు. తాగు తాగు. పొద్దున ఒక కోడిగుడ్డు, సాయంకాలం ఒక కోడిగుడ్డు రోజు చెట్టే. ఒక గుడ్డు 1 లీటర్ పాలు పుష్టి వస్తుందన్న ఆయన చెప్తేనే మనము. దాంట్లో కాల్షియం ఉంటుంది కదా, దూడ బాగా నున్నగా ఉంటుంది. నీళ్ళు అనేది లేదా దాని సొమ్ము దానికే. దాని సొమ్ము దానికే ఉంది, తింటుంది, పుష్టిగా ఉంటుంది. ఎగిరేది అదే నాకు ఇదే అవుతుంది.
వదిలిలా ఆ? దొరకం కూడా దొరకదు చేతికి. ఇక్కడ ఏంది లేకుండా అంటే వదిలింది వా. ఆ, ట్రాఫిక్ ఇక్కడ బండ్లు వస్తా ఉంటాయి, పిల్లలు యాడంటే అటు వస్తా దూరేస్తుంది. ఉంటారు. గిత్తుకుంటా వెళ్ళిపోతుంది, పట్టలేము అసలు. తాగు అంతే చెప్తే ఆ దూడ మీదే చెప్పే వాళ్ళు వద్దనుకుంటే మళ్ళీ వేరే వ్యాపారం. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసునా, సలీజ్గా కొనేసి దూడకు చెప్పినామా అనేది అంటారు. అట్లా లేకుండా దూడ రెండు కలిపి పెట్టేలా మళ్ళా. దూడ ఆడ ఏం లేదు అవే. దూడ ఏంటంటే దూడ లేకుండా వ్యాపారం చెప్పాయి అంతే. ట్రర్. ఏ కసు తింటాందేమ్యా, కసు తింటాందా, కసు ఊరికే అట్లా కొరుకుతా ఉంటుందేమా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పాలు పిండి వీడియో. ఐదు దూడ, ఆవు దూడ రెండు. చూద్దాము పాలు ఎట్లా పిండుతుంది అనేది. మీరు వీడియో ఫుల్ చూడండి, ఉన్నట్టుగా చూపిస్తాను. ఇది చూద్దాం. ఇది ఒక 20 రోజులు అయింటుంది అనుకుంటా. అడుగుదాము. ఈ ఆవు హ్యాండ్ మిల్కింగ్. ఓకేనండి, మీరు వీడియో చూడండి, కావాలని వాళ్ళ కోసం చేసేది. ఓకే, చూద్దాము ఎన్ని లీటర్ల పాలు వస్తాయి. ఇది అడుగుదాము. 20 రోజులు అయిందా, ఎన్ని రోజులు అయిందో తెలుస్తుంది. వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనండి, ఆవు అయితే ఇదే సూపర్ ఆవు. ఇది ఆల్రెడీ మన దగ్గర చాలా రోజుల నుంచి నేను చూసిండేదే. దూడ చూశారు కదా, పాల మచ్చలు. చూద్దాం. పాలపిండి వీడియో కావాలంటే మీరు దగ్గర రావాలి. వాళ్ళ మాదిరిగా అవన్నీ చెప్పుకోకూడదు. ఎందుకోసం అంటే ఈ ఆవుల వీడియో ఛానల్స్లో అయితే చాలా అధ్వానం అయిపోయినారు. వాళ్ళకి ఏమాత్రము ఏమీ ఉండదండి. ఊరికనే చెప్పేస్తారు అది ఉంది ఇది ఉంది అట్లా ఇట్లని. చెప్పేవన్నీ నిజాలు ఉండవు. మీరు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను ఈవినింగు. ఓకే, చూద్దాం, అడిగి చెప్తాను.